సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్య డీల్ కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక అందుకే కేటీఆర్ అవినీతి కేసుల జోలికి ముఖ్యమంత్రి పోవట్లేదని విమర్శించారు. కవితతోనూ కేటీఆర్ సంధికి ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారని అన్నారు ఆయన. ఇక కేసీఆర్ కేటీఆర్ అవినీతి కేసుల జోలికి సీఎం వెళ్లే అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు బీజేపీ సమదూరం పాటిస్తుందన్నారు. మరొకవైపు అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి తీరును తప్పుపట్టిన కేంద్ర మంత్రి లేని ఎథిక్స్ కమిటీకి ఆయన ఇష్యూను రికమెండ్ చేయడం ఏమిటన్నారు. మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకుంటాం, తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేని మీద విచారణ జరగరు, విచారణ అంతా వట్టిదే. ఇంతవరకు ఎన్ని విచారణ జరిపి 2 సంవత్సరాల ఎన్ని నివేదికలు వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడైనా కేటీఆర్ గారిని విమర్శించండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? ఆ కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని సలహా ఇస్తారు. చూసారా, చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారిని, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడ లెక్క వేరుస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ అంటే నా మీద మారుతారు. ఇంకా మీరు ఒకటి, హరీష్ రావు గారి మీద కసి, ఆ కోపము కేటీఆర్ గారి మీద ఎందుకు తగ్గింది నీకు అంటున్నా. ఈ మధ్య రాష్ట్ర ఒప్పందం మీ ఇద్దరి మధ్యలో 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము